హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avakai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. అన్న ఇప్పుడు అంటే గబ్బర్ సింగ్ టీమే వచ్చిందని కూడా చెప్తున్నారు. 3 రోజుల కిందట కూడా బాగానే ఉన్నారు. లివర్ ఇన్ఫెక్షన్ బాగా అయింది, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయకపోవడం వల్ల ఇలా జరిగిందని కూడా చెప్తున్నారు అన్న. అంటే అన్నకు లివర్ మెయిన్ ఎఫెక్ట్ అయింది, కిడ్నీ ఫస్ట్ పోయింది. దాని తర్వాత లివర్ ఇన్ఫెక్షన్ వల్ల బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి, కాళ్ళు ఇన్ఫెక్షన్ అయిపోయి చాలా క్రిటికల్ పొజిషన్లో ఉండే. మేము అన్న మళ్ళీ కోలుకొని మళ్ళీ బ్యాక్ టు ఇండస్ట్రీకి వస్తాడు అనుకున్నాం, కానీ అన్న ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయం అన్న మాకు. మీరు ఫస్ట్ బాగా హెల్ప్ చేశారు, సెకండ్ టైం కూడా వచ్చినప్పుడు అన్న మీతో ఏం మాట్లాడారంటే లాస్ట్ టైం మీరు మాట్లాడినప్పుడు? కానీ సెకండ్ టైం అంటే ఆర్బీఎం హాస్పిటల్ బోడుపల్లి ఉన్నప్పుడు అక్కడికి వచ్చినప్పుడు అన్న లేచి వాటర్ తాగిండు. వాటర్ తాగి మంచిగానే ఉండే. బెడ్ కొద్దిగా బ్యాక్ ఇట్లా ఇట్లా కూర్చున్నట్టు ఉరిగిండు. అందరితో బాగా మాట్లాడిండు. నేను పోగానే ప్రవీణ్ బాగున్నావు అని చెప్పి చేయగలిపి మాట్లాడిండు. బాగున్నా, నువ్వు ఎట్లున్నా అంట, బాగున్నా అది అని చెప్పి డాక్టర్లు కొద్దిగా మాట్లాడిపించారు. చాలాసేపు మాట్లాడిపిస్తే మాట్లాడిండు. డైలాగ్ చెప్పమంటూ ఇప్పుడు రాదు, నాకు సిచ్యువేషన్ బట్టి వస్తుంది అని చెప్పి చాలాసేపు మంచిగా మాట్లాడిండు అన్న. చలో ఇక అన్న మంచిగా చెప్పానని చెప్పి చాలా సంతోషంగా హ్యాపీగా ఉండే మేము. కాకపోతే ఆ లివర్ ఇన్ఫెక్షన్ ఎక్కువ కావడం వల్ల ఆ ఎఫెక్ట్ వల్లనే అన్నకు ఇలా జరిగింది. అంటే నిన్న నైట్ దాకా కూడా బాగానే ఉన్నారు, తర్వాత ఇలా జరిగిందని కూడా వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉన్నారన్న. అవును, నైట్ కూడా బాగానే ఉండే. మొన్న 3 days 4 days నుంచి ఐసీలో ఉన్నాడు. అప్పుడు కూడా వెళ్ళాం మేము, చందనగర్కి వెళ్ళి చూసి వచ్చినాము. నైట్ 8 దాకా బాగానే ఉన్నారు. అవునవును, బాగానే ఉండే. కాకపోతే ఏంటంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ కావడం వల్ల అది అలా జరిగిపోయింది అన్నది. అంటే ముందే ఎవరైనా ఫండ్ ఇచ్చేవాళ్ళు, దాతలు కానీ అలా ఎవరైనా ముందే వచ్చుంటే ఈ సిచ్యువేషన్ వచ్చేదని చెప్తారా? అంటే ఫస్ట్ మీ సుమన్ టీవీ వల్లనే కొద్దిగా పబ్లిక్కి బయట అందరికీ తెలియడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే అన్నకు కూడా కరెక్ట్ బాడీ కూడా సహకరించలేదు. సహకరించే టైంకి అందరూ చాలామంది హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు. మన తెలంగాణ వాళ్ళు మొత్తం లీడర్లు కానీ, మినిస్టర్లు, మైనపల్లి అన్న వచ్చిండు, మన శ్రీహరి గారు వచ్చారు, విశ్వక్సేన్ అన్న 2 lakhs ఇచ్చిండు. చాలామంది స్పందించడానికి రెడీ అయిపోయారు. కాకపోతే అప్పటికే కొద్దిగా లివర్ ఇన్ఫెక్షను, జాయింటీస్ కూడా వచ్చినాయి అన్నారు. మరి ఏందో తెలియదు మాకు కూడా. కాకపోతే అన్న ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇంత మంచి ఆర్టిస్టు మిస్ అయ్యిందని చెప్పి మొన్న చూస్తే కోట గారు అలాగే చనిపోయారు. ఇప్పుడు వెంకటన్న ఇండస్ట్రీలో చాలా బాధాకరమైన విషయం అన్న ఇది మాకైతే. మీకు అన్నకున్న అనుబంధం ఎట్లాంటిది? మాకు అన్నగా ఉన్న అనుబంధం అంటే అన్న మాతో పాటు చాలా మూవీస్లలో మేము చేసినప్పుడు అన్న మాకు గట్టి సపోర్ట్ ఉంటుండే. మాకు అన్న ఎలా అంటే మాకు ఎక్కడ పోయినా ప్రవీణ్ షూటింగ్ ఉంది మాట్లాడిపిస్తా అని చెప్పి అన్ననే మాకు ఫుల్ ఎంకరేజ్ చేసి తీసుకెళ్ళి మాకు షూటింగ్ చేయించేవాడు. గబ్బర్ సింగ్లో కూడా, అంత్యాక్షరిలో కూడా అన్నతో పాటు చాలా క్లోజ్గా మూవ్ అయినాం, ఫుల్ ఎంజాయ్ చేసినాం అన్న సాంగ్ కూడా. కానీ ఇండస్ట్రీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి చాలామంది పెద్ద హీరోలు ఎవరు ఇంతవరకు అసలు రెస్పాండ్ అవ్వలేదు కదా, వాళ్ళ ఫ్యామిలీ బాగా చెప్పుకొని వస్తున్నారు దీని మీద. అంటే మీరేం చెప్తారు? ఇండస్ట్రీలో పెద్ద హీరోస్తో చేశారు ఫిష్ వెంకట్ గారు, అండ్ మీకు కూడా తెలుసు, మీరు కూడా కో యాక్టర్గా సన్నిహితులు ఆయనకి. బట్ ఎందుకు ఇంతవరకు పెద్ద యాక్టర్స్ నుంచి, స్టార్ హీరోస్ నుంచి ఎందుకు ఇంతవరకు రియాక్షన్ అనేది రాలేదు? అది ఏమో నాకు తెలీదు, మాకు కూడా అంత ఐడియా లేదు. మన దిల్రాజ్ సార్ వాళ్ళ పిఏ వచ్చి మాట్లాడారంట డాక్టర్తోని, మీకు ఏమన్నా మేము చూసుకున్నామమ్మా హాస్పిటల్లో ఎక్కడున్నా సరే, మీకు మేము సపోర్ట్ ఉన్నామని చెప్పి దిల్రాజ్ సార్ వాళ్ళు కూడా వచ్చి మాట్లాడి చేశారంట. మరి పెద్ద హీరోల సంగతి అంటే మాకు కూడా అంత ఐడియా లేదు. విశ్వక్సేన్ అన్న ఒకడు హెల్ప్ చేసిండన్న. ఇంకా కిన్కారా ఫౌండేషన్ వాళ్ళు కూడా వచ్చారు. అప్పుడు మీరే ఉండే కదా, మళ్ళీ వేరే హీరో వచ్చిండు, ఆయన ఆయన కూడా వచ్చి బాగా సహకరించిండన్న. అంటే మీ నుంచి గబ్బర్ సింగ్ టీం నుంచి కానీ పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలియజేశారా ఇలా జరిగిందని? నా సార్కి తెలిసిండొచ్చు అన్న, మేబీ ఇప్పటి వరకు. సార్ మరి ఎక్కడ ఉన్నాడో మాకు కూడా అంత ఐడియా లేదు. షూట్లో ఉన్నాడో మరి బిజీ ఉండొచ్చు సారు. సార్కి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా స్పందిస్తాడు. ఎందుకంటే సార్కి కూడా బాగా ఇష్టమైన వ్యక్తి. మా గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరిశంకర్ సార్కి కానీ, పవన్ సార్ కానీ, అందరికీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హీరోలందరికీ బాగా ఇష్టమైన వ్యక్తి. ఫిష్ అనగానే మస్తు మాట్లాడుతుంది అన్న కూడా. అన్నతో పాటు వాళ్ళు కూడా చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు హీరోలందరూ. మీరు పెద్ద హీరోలకి ఇంకా ఎంతమందికి తెలియజేశారు ఈ విషయంలో జరిగిన నైట్ నుంచి? కానీ ఎంతవరకు ఎవరు రాలేదు, గబ్బర్ సింగ్ టీమే వచ్చిందని కూడా అలా సతీమణి గారు చెప్తూ ఉన్నారు. అవునా, ఇప్పుడు అదే తెలియజేస్తున్నామన్న అందరికీ. ఇప్పుడిప్పుడే మేము చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మా టీం వాళ్ళు కూడా వస్తున్నారు. అందరు రాగానే ఒకటేసారి మేము ఫోన్లు చేసి అందరికీ పెద్ద హీరోలు కానీ, మినిస్టర్లు కానీ వాళ్ళకు కూడా తెలిసిండొచ్చు. ఇప్పటివరకు మీడియా ద్వారా అందరి హీరోలకు కూడా తెలిసిండొచ్చు అని మేము అనుకుంటున్నాం. చిన్న ఆర్టిస్టులు ఎవరు రాలేదు ఎంతవరకు? వస్తున్నారన్న, అందువేళ ఉన్నారు, అందరు వస్తున్నారు. అందువేళ ఉన్నారు, అందరు ఆర్టిస్టులు వస్తున్నారు. ఇంకా ఫ్యామిలీకి ఇల్లు తప్ప ఏం లేదు, సాయం చేయాలని కూడా అంటున్నారు. ఇప్పటికైనా రియాక్ట్ అయితే ఫిలిం ఛాంబర్ నుంచి అయినా, ఇండస్ట్రీ నుంచి అయినా ఎవరైనా పెద్దలు బెటర్ అనుకుంటున్నారు.
ఇప్పుడు సాయం అంటే పెద్దవాళ్ళు ఖచ్చితంగా చేస్తారన్న. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా సాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇప్పుడు సోర్సు అన్ననే. అన్న లేడు ఇప్పుడు. అన్న ఉన్న రోజులు వాళ్ళు అంతా హ్యాపీగా ఉండే. 2 బాబులు ఉన్నారు, పాప ఉంది. వాళ్ళకు కూడా ఇండస్ట్రీ నుంచి కూడా సాయం చేయాలని కోరుకుంటున్నాం. అదే ముందే ఈ సాయం అందుంటే ఎవరైనా దాతలు ముందుకు వచ్చి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినా ఈరోజు ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు అని కూడా అంటున్నారు. బట్ ముందే ఎందుకు రియాక్షన్ అవ్వలేదు ఇండస్ట్రీ నుంచి కానీ ఎవరైనా పెద్ద హీరోలు, స్టార్ హీరోలు? అంటే అన్నకి ఏంటంటే మెయిన్ బాడీ సహకరించలేదన్న. అన్న బాడీ సహకరించినట్టు పెద్ద పెద్ద హీరోలు కానీ అందరు వచ్చి హెల్ప్ చేయడానికి అందరు రెడీ ఉండే. కాకపోతే వాళ్ళకి తెలిసేంత లోపే ఇది సడన్గా ఇలా జరిగిపోయింది అనేది. మెయిన్ బాడీ ఫుల్ ఇన్ఫెక్షన్ జరిగిందంట. మొన్న హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ కూడా కనుక్కున్నాము. బాడీ ఇన్ఫెక్షన్ వల్లనే అన్నకు ఇలా జరిగిందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎలా ఉండేవాళ్ళు అంటే సెట్లో మీతో విశ్వ వెంకటం? నా వెంకటన్న క్యారవాన్లు ఉన్నా కూడా మేము ఎక్కడ ఉన్నా సరే మధ్యాహ్నం లంచ్ టైం కాగానే మాకు ఫోన్ చేసి ప్రవీణ్ రా అని చెప్పి పిలిచి, నన్ను కాదు అన్నతో పాటు చేసి ప్రతి ఒక్కరికి పిలిచి అన్న ఫుడ్ పెడుతుండే. మాకు అందరితో మంచిగా ఉంటుండే. మాతో కూర్చొని ఎంజాయ్ చేస్తుండే సెట్లో మొత్తం. అన్న చిన్న ఆర్టిస్ట్ అని చూడడు, పెద్ద ఆర్టిస్ట్ అని చూడడు. ఎవరైనా సరే అందరు సమానమే అంటాడు అన్న.